నెక్స్ట్ 10 yearsలో ఈ 3D ఇమేజింగ్ కావచ్చు, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదా రోబోటిక్స్ కావచ్చు, ప్లాస్టిక్ సర్జరీ విభాగాన్ని ఏ రకంగా మార్చే అవకాశం ఉంది, దాని గురించి వివరాలు అందిస్తారు. ఎస్పెషల్లీ వేరే ఫీల్డ్ ఏంటంటే ఏవి వల్ల జాబ్స్ పోతాయి, బట్ మన దాంట్లో ఏంటంటే పర్ఫెక్షన్ అండ్ ప్రిసిషన్ పెరుగుతుంది. ఎలా అంటే ఇప్పుడు 3D రికన్స్ట్రక్షన్ ఉంది. ఇంతకుముందు అవగాహనతోటి ఈ షేప్ చేంజ్ చేయాలని మనం ఒక బాడీ పార్ట్ తీసి చేస్తున్నాం. 3D వల్ల ఏంటంటే ఎగ్జాక్ట్ కట్స్ ఇస్తుంది, ప్రతి షేప్ ఇస్తుంది. దానికి ఇంత సైజ్, లెంగ్త్, షేప్ చేస్తే మనం ఇంకా పర్ఫెక్షన్ పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇంప్లాంట్స్ ఏ ఉన్నాయి అనుకోండి, 3D కస్టమైజ్డ్ ఏదో ఒక ఇంప్లాంట్ రావడం, ఆ పేషెంట్ సఫిషియంట్ సైజ్ తోటి కస్టమైజ్ చేసి ఇస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఆ 3D వల్ల ఇంకా బెటర్ అవుతుంది ఫ్యూచర్లో. ఇంకోటి సర్జికల్ కూడా పర్ఫెక్షన్ పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ నావిగేషన్ అండ్ న్యూరో సర్జరీలో ఉంది, రోబోటిక్ అని వేరే సర్జరీస్ జరుగుతున్నాయి. ఆర్థో నీ రీప్లేస్మెంట్ కూడా రోబోటిక్ వల్ల పెరిగిపోతున్నాయి. సో అలానే ప్లాస్టిక్ సర్జరీలు కూడా చాలా 3D మ్యాపింగ్, 3D రికన్స్ట్రక్షన్ వీటి వల్ల కూడా ఇంకా బెటర్మెంట్ అవుతుంది. మనకి ఇంప్లాంట్స్ కానీ, ఇన్ కేస్ వెక్ట్రా, క్రిసాల్ ఇట్లాంటి ఒక సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. దాంతో ఏంటంటే ప్రీ అండ్ పోస్ట్ కూడా చూపించవచ్చు. ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా చేసి మనం సెట్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఫ్యూచర్లో ఇంకా బెటర్మెంట్ అవుతుంది ఏ వల్ల ప్లాస్టిక్ సర్జరీకి. అన్లైక్ అదర్ ఇండస్ట్రీలో జాబ్స్ పోతే టెన్షన్ కంటే మా దాంట్లో ఇంకా బెటర్మెంట్ అవుతుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.